మేము ఎక్కడి నుంచి వస్తున్నామో తెలుసండి తాతగారు మీకు? తెలీదు కార్యక్రమం. మేము డ్రగ్స్ పై దండయాత్ర అనే కార్యక్రమం చేస్తున్నాము. మీ రోజుల్లో అప్పట్లో సిగరెట్, మందు ఇవే ప్రమాదకరంగా ఉండేవి. నేటి రోజుల్లో గంజాయి, డ్రగ్స్ ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. వాటిని తగ్గించాలి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని అందరికీ తెలియజెప్పడానికి వస్తున్నాం మేము. చాలా మంచి పని చేస్తున్నారు మీరు. ఆ పని చేయడం వల్ల ఉపయోగం ఉండాలి. ముందు గంజాయి కానీ ఇలాంటి ఉండకూడదు. ఉంటే ఏమైతే జీవితం ఉంటే నాశనం అయిపోద్ది. అంతే కదా, మంచి మాట మాట్లాడు. అంతే కదండి, నాశనం అయిపోవడమే. ఇప్పుడు నేను ఒక్కడే నాశనం అవును, కుటుంబం మొత్తం నాశనమే కండి. అందుకే ఈ టీము మొత్తం 5గురు మొత్తం మన జిల్లా అంతా తిరుగుతున్నారు కూడా. చాలా మంచిది. ప్రతి ఒక్క గ్రామానికి కూడా బాగుంటది అని అనుకుంటున్నాను నేను. మీ పేరు? నా పేరు సుబ్బారావు అండి. ఏం చేస్తారు మీరు? నేను ఇదివరకు వ్యవసాయం చేసేవాడిని అండి. మరి మందు అలవాటు అలాంటివి ఏమైనా ఉన్నాయా మీకు? లోకడే ఉందండి. 2 సంవత్సరాలు అయింది. తర్వాత ఏమైంది, తెలుసుకొని మానేశారా లేకపోతే ఎట్లా? బీడీలు అయితే రోజుకి కట్ట తాగండి. అర్థమైందా? ఇప్పుడు ఇదంతా చెప్పేది అదే. మీ పిల్లలకు కూడా చెప్పాలి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అండి. నేను మానేసా. బీడీలు మానేసి నెల అయింది. మందు మానేసి 2 సంవత్సరాలు అయింది. డ్రగ్స్ అన్నవి మానేయాలి. అర్థమైందా? ఎవరున్నా కానీ అందరూ గుర్తుపెట్టుకుని మీ పిల్లలకు కూడా ముందు నుంచి మనం చెప్పాలి. వాళ్ళకి తెలియకే కదా మనం చెప్పం. తెలియకపోవడం వల్ల ఏమైంది, వాళ్ళు అటువంటి అలవాట్లకి లోనే ఈ జీవితాలను పాడు చేసుకుంటారు. కాబట్టి మనం ఈ డ్రగ్స్ మానేసేయాలి. అర్థమవుతుందా? డ్రగ్స్ కానీ ఈ గంజాయి కానీ ఇలాంటి వాటి జోలికి పోకూడదు. అర్థమైందా? ఓకే అండి. మీరు మానేయటమే కాదు పెద్దయినా, మీ చుట్టుపక్కల ఎవరైనా తాగుతున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. గంజాయి ఓకేనా? ఏ నెంబర్కి చేస్తారు? దీనికి ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది, 1972 అని. నేను పేపర్ మీద రాసిస్తాను నీకు. ఆ నెంబర్ కి చెయ్యి. చుట్టుపక్కల ఎవరైనా గనక మందు తాగుతా గానీ, గంజాయి తాగుతా గానీ కనిపిస్తే మాకు కాల్ చేసి చెప్తే మేము తీసుకువెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాము. ఓకేనా? నువ్వు ఫోన్ చేసిన నీ పేరు చెప్పం మేము. నా పేరు చెప్పినా నన్నేం చేస్తారా వాళ్ళు? నన్నేం చేస్తారు వాళ్ళు? తాతగారు, మీరు ఈ పొలాల్లోకి అవి వెళ్ళినప్పుడు ఎవరైనా కుర్రోళ్ళు 4-5 కూర్చుని సిగరెట్ లాగా దాన్ని ఓపెన్ చేసి దానిలో అలా ఫిల్ చేసి సిగరెట్ కాలుస్తుంటే మీరు చూసి ఎవరికైనా చెప్పండి. అప్పుడు మీ దగ్గర ఫోన్ లేకపోయినా ఇంట్లో వాళ్ళకి చెప్తే పోలీసులకు చెప్తారు. ఓకే అండి, అందరికీ తెలియచెప్పండి. చెప్తే చాలు, ఏం చెప్పక్కర్లా. గంజాయి ఇప్పుడు చూసావా? గంజాయి నేనైతే దాని దగ్గరికి ఇప్పుడు మన పొగాకులో 2 రకాలు ఉంటుంది. పుల్ల పొగాకు ఉంటుంది, ఒరిజినల్ పొగాకు ఉంటుంది. దీనిలో కూడా 2 రకాలు ఉంటుంది. గంజాయిలో కూడా 2 రకాలు ఉంటుంది. ఫస్ట్ రకం నాలాంటి పేలలేడు. 2వ రకం ఉంటుంది. దాన్ని సంఘాలలో పిలుస్తారు చాలా మంది. అది తెలుసు. ఫస్ట్ ఎందుకు పిలిచలేరు? ఫస్ట్ పిలిస్తే ఆడి బతుకురా. మరి అది దొరికితే అది తాగితే చేస్తున్నాం. అది 2వ రకమే పెద్ద ఘనంగా కష్టంగా ఉంటుంది. మొత్తం గంజాయి అంటే ఏంటో తెలుసు. తెలీదమ్మా. ఒకసారి రావరమ్మా. జనాలందరూ ఇంట్లో చాలా మందిని బాధ పెట్టి వీడు చేస్తున్నాం. అది కాశీ డబ్బులు ఉంటే వదిలేయాలి కదా ముందు. ఇంట్లో డబ్బులు వదిలిన తర్వాత ఇటు పోతాం. అది ఎలా అలవాటు అయింది కుర్రోళ్ళకి? ముందు బీడీలో కొద్దిస్తారండి. బీడీలో నుంచి అది అన్నింటిలో బాగుంది. కలుపుకొని తాగుతారా? కాదమ్మా, ముందు తాగడం బీడీలు. ఓహో, గంజాయి బీడీలు, బీడీలు తాగుతారు. మామూలు బీడీలే. ఈ ఒక్క బీడీ సిగరెట్లో తీసుకెళ్ళుద్ది, బ్రాందీలో తీసుకెళ్ళుద్ది, అన్నింటిలో తీసుకెళ్ళుద్ది. అలా గంజాయిలో కూడా తీసుకెళ్ళిద్ది. మొత్తం జీవితాన్ని నాశనం చేసే పనులు. మనంతటికి మనకి రావాలి కానీ బుద్ధి పడితే రాదు. అది ఫస్ట్ లో నుంచి మొదలు పెట్టేది కాపుసారా మొదలు పెడదాం. అర్థమైందండి? మీరు నన్ను ఏమన్నా అనుకోండి, నేను ఉన్నది చెప్తున్నా. కాపుసారా మొదలు పెడదాం. ఎందుకంటే చీప్ అది. చీప్లో నుంచి కాస్ట్లీలోకి వెళ్ళొచ్చు, మళ్ళీ కాస్ట్లీ నుంచి మళ్ళీ చీప్లోకి రావాలి. ఉండదు, డబ్బు ఉండదు, అయిపోద్ది కంప్లీట్. ఉండదు, ఊడ్చుకొని మొత్తం పోద్ది. దాంట్లో మిగిలేదు ఏముంటుంది? ఇక మళ్ళీ సారా ప్యాకెట్కే డబ్బులు కావాలా. మీరేం చెప్తారు? అవి ఇప్పుడు అది అలాంటివి నడుకోవాలి నేను. కాదు, ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి ఒకసారి. ఆరోగ్యం పాడైద్దిరా, మానేయండి. మన ఆరోగ్యం మనం కాపాడుకోవడం చాలా అవసరం.
అలాగే మనం డబ్బు కూడా పాడైపోతుంది. డబ్బు కూడా ఆగమైద్ది. ఉమ్, మన ఇంట్లో వాళ్ళు నష్టపోతారు, మనం నష్టపోతాం. అంతే. జాగ్రత్తగా మేల్కోండి. దూరం ఇలా సైకిల్ తొక్కుంటూ అందరికీ చెప్తున్నాం కదా, చెప్తున్నారమ్మా. దానివల్ల మీ మాట పాటించాలని నేను కోరుకుంటున్నా. సంతోషం. ఏంటి? ఎందుకంటే మీ మాట కూడా పాటించాలని నా కోరిక. అవును, అది మీరు మీతో పాటు ఇంకా వయసున్న పిల్లలు కూడా అందరూ మా మాట విని వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుని బాగుపడాలి. బాగుపడాలి. అలాంటి మత్తు జోలికి పోకూడదు అనమాట. అందుకోసమే ఈ మా ప్రయత్నం. అవునమ్మా. తాగోళ్ళు ఎదురు వచ్చినా తాగొద్దని చెప్తా. మానేపోవడం కాదు ఇష్టం. అంతే. మన బాధ్యత నెరవేరుస్తా నేను. అది సార్. వెరీ గుడ్, చాలా మంచి పని చేస్తున్నారు. ఒకటి రెండుకి ఫోన్ చేస్తా. ఎప్పుడు గంజాయి తాగోళ్ళు కానీ సారా తాగోళ్ళు కానీ ఎవరైనా ఉంటే. ఓకేనండి. అలాగే తప్పకుండా చేయండి. గంజాయి వద్దు, ఆరోగ్యం ముద్దు, గంజాయి వద్దు. ఆరోగ్యం ముద్దు.